హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు బెండకాయ ఎండు రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెస్ చూపిస్తాను రండి. ముందుగా ఎండు రొయ్యలు తలకాయ, కాళ్ళు, తోక అన్నీ తీసేసుకొని ఒక 10 నిమిషాలు వాటర్లో నానబెట్టుకుంటే ఇసుక మొత్తం పోతుందండి. అప్పుడు 4-5 టైమ్స్ వాష్ చేసుకోండి నీట్గా. ఇప్పుడు ఒక గిన్నెలో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే చక్కగా ఈ ఎండు రొయ్యలు కూడా యాడ్ చేసేసుకోండి. ఇవి నీటి వాసన పోయే వరకు చక్కగా ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. చూడండి, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని, ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ కూడా ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. చక్కగా ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు బెండకాయలను తీసుకొని చక్కగా వాష్ చేసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని 10 మినిట్స్ ఆరబెట్టుకోండి. అప్పుడు జిగురు అనేది ఉండదు. ఇప్పుడు ఈ రొయ్యల్లో ఈ బెండకాయలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 5 మినిట్స్ అయిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ అవనివ్వండి. చూడండి, మనకి జిగురు కూడా రాలేదు, ఆరబెట్టాం కదా చక్కగా. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, 1 స్పూన్. ఎప్పుడైనా సరే బెండకాయల్లో జిగురు మొత్తం పోయినాకే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. చూడండి, చక్కగా ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు కారం కూడా యాడ్ చేసేసుకోండి, 2 స్పూన్స్. ఇది చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఉప్పు కారం చక్కగా ఈ ముక్కలకి పడుతుందన్నమాట వాటర్ యాడ్ చేస్తే. కొద్దిగా, మరి ఎక్కువ యాడ్ చేసుకోకండి, కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఉప్పు కారం అనేది చక్కగా పడుతుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టి ఫ్రై చేసుకోండి చక్కగా. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది. వాటర్ అన్నీ ఇంకిపోయినాయి. ఇంకా రెడీ అయిపోయినట్టే అండి కర్రీ. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది. చాలా కమ్మగా ఉంటుందండి కర్రీ, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.